మీ ఆశిత హనీస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ నా లైఫ్ కూడా చాలా బాగా జరిగింది. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లైక్ ఉన్నది తక్కువ మంది అయినా సరే చాలా ఇంటరాక్టివ్గా జరిగింది. చాలా బాగా మాట్లాడారు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ చాలా మంది లైఫ్ మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఇంటరాక్టివ్గా మళ్ళీ ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి అడిగారు. మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం దాని గురించి. వీడియోలు అంత ఎక్కువైపోద్ది. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే లైక్ కొంచెం వెయిట్ లాస్ అవ్వడం అనే కాదు కానీ హెల్తీగా ఫిట్గా ఉండడం కోసం కూడా డైట్ అయితే ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఆ డైట్ ఒక 30 days ఛాలెంజ్లో మేము అనుకుంటున్నాము. నేనైతే నాది మొత్తం వెజిటేరియన్ అయితే ఒక 21 days వరకు నేను వెజిటేరియనే కదా. సో అప్పటి వరకు వెజిటేరియన్, తర్వాత నాన్ వెజ్ ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఈ లోపల ఈ 30 days ఛాలెంజ్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో ప్రస్తుతానికైతే నేను కొన్ని ఐటమ్స్ తెచ్చాను. నేను అన్నీ తేలేదు. లైక్ ఒక 2-3 daysలో మాకు మళ్ళీ ఇక్కడ సొంత అవుతుంది. అందుకని చెప్పేసి ఒక 2-3 days మాత్రమే తెచ్చుకున్నాను. అండ్ అది ఇంకా చూద్దాం. బ్రాకలీ నాకు ఎక్కడా దొరకలేదు, అందుకే నేను క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. టు బి ఫ్రాంక్ అయితే నాకు అసలు క్యాలీఫ్లవర్ నచ్చుతుంది. క్యాలీఫ్లవర్, క్యాబేజీ నాకు అసలు ఆ బాయిల్ చేసినప్పుడు ఆ స్మెల్ నాకు కలుపుకుంటూ వచ్చేస్తుంది. ఇవి టొమాటోస్. నేను కీరా, క్యారెట్స్ అక్కడ పెట్టేసాను, అవి కూడా తీసుకున్నాను. జస్ట్ ఎలా అంటే నేను మీకు చూపిస్తాను, లైక్ Day 1, Day 2, Day 3లో ఆ వీడియోస్లో చూపిస్తాను. పన్నీర్ కూడా తీసుకున్నాం, మరి మనం వెజ్ కదా అందుకని చెప్పేసి. మష్రూమ్స్ చూసాను కానీ మష్రూమ్స్ ఎక్కడ దొరకలేదు. యాక్చువల్లీ నేను హోల్ గ్రెయిన్ బ్రెడ్ కోసం సర్చ్ చేశాను కానీ నాకు బ్రౌన్ బ్రెడ్ దొరికింది. అయితే విశాఖ డైరీ దగ్గర లాస్ట్ మినిట్ వచ్చేసిన లాస్ట్ సెకండ్ అక్కడ ఒక షాప్ ఉంది. ఆవిడని అడిగితే ఆవిడ అయ్యో మా దగ్గర ఉంటుంది అంటే నేను ఒక్క సెకండ్ అవసరంగా తీసుకున్నాను రా బాబు అనిపించింది. దీనికన్నా అది బెటర్ కదా అందుకని. అప్పటికి ఈరోజు మార్నింగ్ కోసం నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ ఏం లోపల దొరకవు కదా, మరి చాలా లోపలికి ఉంటుంది. అండ్ మా చెల్లి కోసం ఎగ్స్ తెచ్చాను. మా చెల్లికి చికెన్ ఉంది కానీ బట్ స్టిల్ పాపం అది కూడా చేసుకుంటుంది కదా, అందుకే చికెన్ తీసుకొచ్చాను. అండ్ ఎగ్స్ తీసుకొచ్చాను. చికెన్ అని చెప్పా, ఎగ్స్ అది చికెన్ ఎగ్స్ చెప్పలేదు నేను. చికెన్ తీసుకొచ్చాను అందుకని అన్నా. ఓ సారీ ఎగ్స్ తీసుకొచ్చాను. అంటే దానికి ఆల్రెడీ చికెన్ ఉంది కానీ లైక్ చేసుకుంటుంది కదా అందుకని, నాన్ వెజిటేరియన్ కదా. బనానాస్ ఇక్కడ తీసుకున్నాను గుర్తులే కానీ మనం ఎక్కువ జాక్ ఫ్రూట్ కొంటామా ఒక ఆంటీ దగ్గర, ఆ ఆంటీ దగ్గర తీసుకున్నాం. జాక్ ఫ్రూట్స్ ఇంకా రావట్లేదంట. అండ్ ఇంకొకటి ఆరెంజెస్ అయితే మరీ వరస్ట్గా ఉన్నాయి తెలుసా, ఎంత బుడ్డ ఉన్నాయి. అండ్ అవి ½ kg అంతా 200 ఎవరో ఏదో చెప్పారే, నాకు షాక్ అయిపోయాను. ఇంట్రా బాబు అసలు లోపల అది పలుపు ఉంటుందో లేదో కూడా డౌటే, అలా ఉన్నాయి. యాపిల్స్ అయితే అసలు ఎక్కడ రిలయన్స్ కూడా సేల్ అయిపోయి, మరి సేల్ అయిపోయా స్టాక్ మ్యాక్సిమం అయితే వెజిటేబుల్స్కి అయితే స్టాక్ రాలేదు అంటారు, తెలీదు. గ్రేప్స్ అయితే అసలు బయట షాప్సే లేవు, ఫ్రూట్ షాప్సే లేవు. ఇలా రిలయన్స్లోకి వెళ్తే అక్కడ కూడా ఖాళీ ఉన్నాయి. మోర్లో చూసాము, మోర్లో స్వీట్ కార్న్ ఉంటుంది కదా, 2 కలిపి ప్యాక్ చేశారు, మొత్తం గాలంతా తీస్తారు. అది ఎలా అనిపించింది అంటే ఒక ప్లాస్టిక్ ఫీలింగ్ వచ్చింది. సరే అని చెప్పేసి నార్మల్ కార్న్ విడిగా ఎంత లావు ఉంది, ఇంతే లావు ఉంది, ఎంత హైట్ ఉంది. అసలు వరస్ట్గా ఉన్నాయి. బయట ఫస్ట్ టైం డాడీతో ఇలా దీనికే నాకు ఇలా అనిపించింది. అండ్ సో ఈ డైట్ వీడియోస్ మనకి ఫర్దర్గా వస్తాయి ఒక 30 days వరకు. అండ్ ఐ జస్ట్ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ అనమాట ఫ్రమ్ దిస్ టు దట్ అనమాట. లైక్ ఒక 30 days తర్వాత ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నానో అనేది చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ప్రస్తుతానికి ఒక 2-3 days మాత్రమే తెచ్చాను. అండ్ దీనికి మనకి ఏమేమి ఐటమ్స్ కావాలో కూడా నేను మీకు అక్కడ లిస్ట్ డిస్ప్లే చేస్తాను. ఈ వీడియోలో డిస్ప్లే చేయట్లేదు ఎందుకంటే అన్నీ నేను తేలేదు కాబట్టి. అన్నీ తెచ్చింది ఒక వీడియో చేస్తాను, ఆ వీడియోలో మొత్తం లాస్ట్లో ఒక లిస్ట్ డిస్ప్లే చేస్తాను. మీకు కూడా ఎవరికైనా నాలాగా లైక్ డైట్ చేయాలని అనుకుంటే కెన్ డూ ఇట్ విత్ మీ. సో మనం కలిసి చేద్దాం ఏదైనా సరే. బాయ్. ఇప్పుడు మనం పన్నీర్ తీసుకుంటున్నాము. ఏం చేయాలి? ఏదైనా తక్కువ తింటాను. గాయస్ చిటికెడు కారం చాలా
యాక్చువల్లీ నేను క్యాలీఫ్లవర్ బాయిల్ చేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుని పన్నీర్ ఇందాక కలిపాను కదా అది వేస్తున్నాను. ఒక స్పూన్ గీ కూడా వేస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అంటే ఈ రోజు నైట్కి ఇది ఇంతే పడిపోద్దా? కలుపు స్వీట్గా బ్లర్ అవుతుంది చెల్లి. సో ఫైనల్లీ మా చెల్లి నా కోసం తనే రెసిపీ చెప్పింది. మ్యాక్సిమం తనే ప్రిపేర్ చేసింది. క్యారెట్స్ ఇంకా ఎక్కువ పెట్టుకున్నా కానీ వచ్చేదారిలో తినేసాను అనమాట. అండ్ నాకు క్యాలీఫ్లవర్ చాలా చిరాకు. అలా అనకూడదు ఫుడ్ కాబట్టి. కానీ మీరు నమ్మరు కానీ ఇప్పుడు నేను క్యాలీఫ్లవర్ కట్ చేసుకుని పెట్టుకుంటాను. నాకు చాలా 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 బాగా నచ్చింది. డీప్ ఫ్రై అసలు లేదు. మైల్డ్గా ఉంది, సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. ఇది ఈరోజుది. చాలా 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 బాగుంది. And that's all for today. And see you in the next video. Until then. Okay, see you in the next video. Stay tuned and sarangi to all. Bye bye.